ఆంధ్ర వార్త తెలంగాణకు మరో కొత్త సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. దేవుడి దయ వల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని, అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలు బయటికి తీస్తానని కవిత హెచ్చరించారు. తనకు అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి చెబుతానని అన్నారు. అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ చేస్తానని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ అధికారంలోకి వచ్చారు, కానీ వాటిపైన చర్యలేవని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్కు సంబంధం ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు అవినీతికి ఇంకా బయట పెట్టలేదని అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతున్నానన్నారు. అయితే తాను తప్పు చేయనని కవిత వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ను తాను టార్గెట్ చేయలేదన్నారు. తాను గాంధీ లాగా కేసీఆర్ లాగా మంచిదానని కాదు కానీ స్పష్టం చేశారు. తనను ఒకటి కొడితే రెండు దెబ్బలు కొట్టేదానని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దానికి తనకు సంబంధం లేదని కవిత అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలు జవాబు చెప్పండి, అంతేగాని నా మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్స్టాండింగ్ లేదని కవిత పేర్కొన్నారు. ఇక ఆ ఎమ్మెల్యేకు టీ న్యూస్ కవిత నోటీసులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామాన్ని లేపిందనమాట. ఇక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీ న్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలు ప్రస్తావించారు కవిత. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు. తనపైన, తన భర్త పైన, ఇక అనిల్పై ఆధారం లేని ఆరోపణలు చేశారని నోటీసులు తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. తనపైన ఆరోపణలు చేస్తున్న వారి వెనుక ఎవరున్నారో తనకు తెలుసు అని, ఆ గుంట నక్క ఎవరో బయటకు రావాలన్నారు. మీ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు భూమి నివాస భూమిగా మార్చారని తెలిపారు. ఇక దానికి ఆజ్యం పోసింది బీఆర్ఎస్ వాళ్ళని కవిత ఆరోపించారు. కాగా తెలంగాణ జాగృతి జనం బాటా పేరిట కవిత విస్తృత పర్యటన చేస్తూ విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక నిన్న నగరంలో మల్కాపేట్, యాకుత్పుర, అదేవిధంగా చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో పర్యటించారు కవిత. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కవిత తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్స్ అయితే చేశారన్నమాట కవిత. ఆమె చేసిన వ్యాఖ్యలు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కవిత నోటీసులు పంపించినట్లు